నీకు లాంటోడిని ముఖ్యమంత్రి ఎన్నుకొని ఈరోజు మా చెప్పులు ఇచ్చి మేము కొట్టుకునే పరిస్థితి మాకుంది కదా. నిజంగా మేము సిగ్గుపడాలి. నీ క్యాబినెట్ లో ఉన్న ఏ మంత్రి బూతులు లేకుండా మాట్లాడాడు చెప్పమనండి. ధర్మాన ప్రసాదరావు రైతుల గురించి బూతులు మాట్లాడతాడు. బొత్స సత్యనారాయణ అదే మహిళా రైతుల గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఇక్కడున్న అమర్నాథ్ అడిగి ఏంటో అందరూ ఎడ్డిన తెడ్డు లేకుండా ఉండే వ్యవహారం చేసే మనిషి ఆ అమర్నాథ్ ఆ నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. నోటుకు వచ్చినట్టు మాట్లాడమే కదా, బూతులే మాట్లాడతాడు ఆయన. అంటే ఏదో అంటారు కదా, తల్లికి చెల్లికి కూడా తేడా లేకుండా మాట్లాడే వ్యక్తి. అదే విధంగా పెడితే కొడాలి నాని అందరికి జగమెరిగిన సత్యం, ఆయన యూనివర్సల్ బూతుల మంత్రి. ఆయన పేరు నాని ఏం మాట్లాడతాడో తెలియదు, ఆయన కూడా బూతులే మాట్లాడతాడు. మీరు ప్రెస్ మీట్ పెట్టించిన ఏ మంత్రి అయినా బూతులు మాట్లాడకుండా ప్రెస్ మీట్ పెట్టడం సాధ్యమవుతుందా? చూపించమనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. అలాంటిది ఇతగాడు బయటకు వచ్చి బూతులు మాట్లాడతారు.